హైవ్యూర్స్ జగన్ వీరాభిమానులు వైసీపీ అభిమానులు ఉంటారు కదా, నన్ను అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటారు కదా, బాబు వెనకాల అటాచ్ చేశాను మీకే చూడండి, అమ్మో బాబు అనుకోండి, ముఖ్యంగా ఆడవాళ్ళు తల్లి మీకేనమ్మా చూడండి. కొంతమంది ఆడవాళ్ళు పేర్లతో ఉంటారు, అబ్బా బాబు వాళ్ళు పెట్టే కామెంట్స్ అంటే ఘోరంగా ఉంటాయి అసలు. మరి వాళ్ళ ఇంట్లో మొగ్గులను అలాగే చూస్తారో వాళ్ళ బిడ్డలను అలాగే చూస్తారో తెలియదు, పచ్చి బూతులు అన్నమాట కామెంట్లు. జగన్ గురించి వైసీపీ గురించి ఉన్నది నేను మాట్లాడితేనే ఘోరంగా కామెంట్లు. సో వాళ్ళ కోసం ఇదిగో ఇదే 5 సంవత్సరాల క్రితం ఈరోజు జగన్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తే, మేము 30న ప్రమాణ స్వీకారం చేస్తే, అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మేము 30న మేము 30 అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నేను పెట్టింది అంటే ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చరిత్ర లిఖించబోతున్నాడని చెప్పేసి చాలా గొప్పగా ఆనందంగా పెట్టాను. గొప్పగా కాదు, చెత్తగా ఉంది. ఇప్పుడు నువ్వు నడచే సినిమాలో అంటాడు, ఎవరు ప్రేయర్ చేసిన తర్వాత దేవుడా ఓ మంచి దేవుడు అని చెప్పేసి వెంకటేష్ ప్రార్థన చేస్తాడు. ఆ పక్కనే ఉన్న ఎంఎస్ నారాయణతో అంటాడు ప్రార్థన అయిపోయాక, నా ప్రార్థన కొంచెం మీకు కొత్తగా ఉండొచ్చు అంటాడు. కొత్త కాదు, చెత్తగా ఉంది అంటాడు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ జగన్ రెడ్డితో గొప్పగా పరిపాలన చేస్తానని చెప్పేసి అనుకున్నాను, గొప్పగా ప్లేస్లో చెత్త అని పెట్టాను. చెత్తగా పరిపాలన చేశాడు. రాజధానిని సర్వనాశనం చేసేసి 3 రాజధాని చెప్పేసి ఏ మాత్రం పరిపాలన అనుభవం లేని వాళ్ళు అనకూడదు, కానీ అసలు ఏ మాత్రం నాయకత్వ లక్షణాలు లేని వాళ్ళు చేసినట్టుగా చేశాడు. 3 ముక్కలాట ఆడాడు. నా ఇల్లు ఇక్కడ అమరావతి రాజధాని అని చెప్పేసి ఆ రైతులను నట్టేట ముంచాడు. వాళ్ళ విషయం వదిలేయండి, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదిరా అంటే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా, ఇంకా ఎంత ఫూలిష్గా ఎంత మూర్ఖంగా పెడతారంటే కామెంట్లు కొంతమంది చాలా గౌరవంగా పెడతారండో. మళ్ళీ సార్ మేము వైసీపీ కాదు సార్, అసలు మన జగన్ మా సంబంధం లేదు సార్, కానీ అమరావతిని రాజధాని అని చెప్పి తీసుకుని చాలా తప్పు సార్. ఆ 2-3 పంటలు పండే భూములు ఉన్నాయి సార్, ఇప్పుడు ఆ భూములన్నీ ఏమైపోయినాయి సార్, తప్పు కాదు సార్. కొంచెం సెన్స్ ఉంటే వాళ్ళకి అర్థమైంది. ఏ నగరమైనా అభివృద్ధి చెందాలి అంటే నీరు కావాలి. అమరావతికి పుష్కలమైనటువంటి నీళ్ళు ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ ఏమి గొడ్డుబోల, బోలుడన్ని లక్షల ఎకరాలు కోట్ల ఎకరాలు ఉన్నాయి ఇంకా రిమైనింగ్ చోట్ల. అండ్ ఈ అమరావతిలో 2-3 పంటలు పండే భూములు ఈ నదికి సంబంధించి అటు సైడ్ ఉన్నాయి, రిమైనింగ్ సైడ్ వచ్చేసి మెట్ట భూములే. ఎకరం వచ్చేసి మన అమరావతి ఈ రాజధాని ఎంపిక చేయడానికి ముందు కూడా అది మహా అయితే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పలికిన భూములే. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పలుకుతుంది. అండ్ అమరావతి వచ్చేసి రాష్ట్రంలో మిడిల్, ఎటు నుంచి ఎటైనా వెళ్ళవచ్చు, కనెక్టివిటీ కూడా సూపర్. ఇవేం తెలియదు, ఫూలిష్గా బ్లైండ్గా కామెంట్లు పెట్టారు. సో దాన్ని అట్ట చేశాడు ఆ మనిషి. మునిగిద్ది 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 అని చెప్పి ఓవర్ యాక్షన్ చేశారు, ముంచుదా ట్రై చేశారు, మునగల. సో రాజధాని విషయం అట్ట చేశారా. తర్వాత వీళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నాడు, 5 సంవత్సరాలు ఏం జరిగింది చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డిఎస్సీ అన్నారు, ఒక్కటన్నా ఉందా? బాధుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, ఏం బాధాడు ఆయన? బాధగా ఈయన బాధాడు. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు ఏం పెంచాడు, కరెంటు ఛార్జీలు 7 సార్లు 8 సార్లు పెంచాడు. ఇక నాడు నేడు విషయానికి వద్దాం. నాడు నేడు గొప్పగా అద్దెనిదని అన్నారు అకునూరు మురళి. ఆయన ఆధ్వర్యంలో నాడు నేడు సంబంధించిన ఇచ్చిన గైడ్లైన్స్ అవన్నీ ఫాలో అయ్యారు. ఎస్, కొన్ని చోట్ల స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు, కొన్ని కొత్త కట్టడానికి ట్రై చేశారు అంతే. ఎందుకంటే ఇప్పటికీ నిర్మాణం పూర్తిగా టెండర్లుగా ఎవరు కాంట్రాక్టర్గా డబ్బులు ఇవ్వాలి, అరకొరగా అలాగే ఉన్నాయి. ఓన్లీ వాళ్ళు చేసింది ఏంట్రా బాబు అంటే ఆ స్కూల్కి రంగులేసి ఆహా ఓహో మేము కొత్తగా కట్టామన్నారు. అసలు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ లేవన్నట్టు బిల్డప్. తర్వాత గతంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు డైరెక్ట్ కాలేజీలకు వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారు, తల్లి ఖాతాలకు అన్నారు, వాళ్ళేమో కాలేజీలకు కడతలా, దాంతో పిల్లల సర్టిఫికేట్లు ఆపేస్తా ఉన్నారు. ఎంత వరస్టో చూడండి. అసలు డైరెక్ట్గా కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వానికి కాలేజీలకి మధ్య ఒప్పందం ఉంటే దాని తల్లుల ఖాతాలు డబ్బులు పంపి వాళ్ళు ఏమి ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి వచ్చేసి నోటీసులు ఇవ్వండి, నెక్స్ట్ టైం కాలేజీకి ఇవ్వండి. పిచ్చి అసలు పరిపాలన చేతకంతనమంతా ఇది కూడా కనిపిస్తాం. సవ్యంగా చంద్రబాబు నాయుడు సమయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ యాసిడ్గా ఉంటే అయిపోదు. అబ్బే ఎక్కడికక్కడ నా మార్కు ఉండాలి అని చెప్పేసి గబ్బు చేసి పెట్టేశారు. అదేమంటే 99% హామీలు అంట. ఏంటండి ఆ 99% హామీలు? 99% హామీలు అని చెప్పేసి కొత్త పథకం ఏమైనా పెట్టాడా అని కూడా నేను మొన్న అనేసా. ఇప్పుడు అడుగుతున్నా, ఏమైనా పెట్టాడా 99% హామీలు అండి కొత్త పథకం? ఏం చేశారండి? రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయి. మెగా డిఎస్సీ లేదు, మద్యపాన నిషేధం లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. అదేమంటే
చేపల కొట్ల, మటన్ కొట్ల, ఇవి వచ్చేసి ఉద్యోగాలు కలిపేయటమా? అదేమంటే పాపం అమాయకులకి వాలంటీర్ పోస్టులు ఇచ్చేసి మీరు దేవదూతలు సమాజానికి సేవ చేస్తున్నారు, గౌరవవేతనం చెప్పి సప్పించిన భ్రమంలో ఉంచుతారా? అదేమంటే సేవారత్న, సేవామిత్ర, సేవావచన అని చెప్పేసి ఒకరికి 10,000, ఒకరికి 15,000, ఒకరికి 20,000 ఎత్తారా? మొన్న ఎన్నికలకు ముందు ఒకటి డబల్ చేస్తారా? ఏంది అసలు? చక్కగా ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థలని వాడుకుంటూ అయిపోయేదానికి కొత్త కొత్త వ్యవస్థలు తెచ్చి మొత్తం కంపు చేసి పెట్టారు. అదేమంటే వాళ్ళు వైసీపీ వాలంటీర్లు అట, వాళ్ళు వైసీపీ సైన్యం అట. అందుకే ఎన్నికల విషయం వాళ్ళు పక్కన పెట్టి మరలా ఇక్కడ చూడండి, గతంలో పింఛన్లు అసలు ఎవరు ఇవ్వనట్టు వీళ్ళు మాత్రం ఇస్తున్నట్టు, అది కూడా ఏంటి 3,000 అని చెప్పి దఫదఫాలా పెంచుతారని చెప్పేసి మరలా చెప్పాడు స్టార్టింగ్ డే. అన్నిటికి మీద అత్యంత ఘోరమైంది. నాకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మే 30 కదా ఆయన లాస్ట్ 2019లో, ఆ తర్వాత 1 డేనో సెకండ్ 2 days నాకు అర్థమైపోయింది వరస్ట్గా ఉండబోతుంది మా పరిపాలన. ఎందుకు? ప్రత్యేక హోదా మీద చేతులు ఎత్తేసాడు. గతంలో మీరు మాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాం, కేంద్ర మెడలు ఉంచుతాం, అంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాం, రాష్ట్రాన్ని దేశాన్ని కదిలేస్తాం ఆడవాడు చేశారు. గెలిచాక ఏం చేశాడు? ఎన్డీఏ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది, మనం వాళ్ళని బ్రతులాడుతున్న తప్ప మనం ఏం చేయలేమన్నాడు ప్రత్యేక హోదాకు సంబంధించి. ఎన్నో సందర్భాలలో వీళ్ళ అవసరం వచ్చింది బీజేపీకి, అయినా సరే ఈ మనిషి ఏం చేశాడు? సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు తప్ప ప్రత్యేక హోదా గురించి అడగల. తర్వాత తెలిసింది ఏంటంటే ఈయన కేసుల గురించి, అవినాష్ రెడ్డి సిబిఐ కేసుల గురించి, వివేకానంద రెడ్డి హత్య గురించి ఇవి మాట్లాడుకుని చెప్పి తర్వాత తెలుస్తాం. ఇంకేం మాట్లాడారండి ఇక్కడ మనం? ఆ ఋషికొండ, బోడికొండని చేసి పెట్టారు. అదేమంటే అక్కడ ఏవైతే నిర్మాణం జరిగి ఉన్నాయో లైట్లు అవి చూపించేసి అద్భుతం, అద్భుతం, మహాద్భుతం. ఏంద్ర మహాద్భుతం నా అయ్యా? వైజాగ్ ఆల్రెడీ దానికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, అది బ్రహ్మాండంగా డెవలప్ అవుతూనే ఉంది. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి భవనాలని పడేసేసి ఈ బిల్డింగ్లు కట్టి మీరు సాధించింది ఏంటిది? అదేమంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అది రాజధాని అంట, వినేవాడు వీపీ అయితే చెప్పాడు వైసీపీ అన్నట్టు ఉంది. ఇంకెక్కడైనా ఏదైనా సవ్యంగా ఉన్నాయో మీరే చెప్పండి. ఈ 5 ఏళ్లలో ఇదిగో ఇది సవ్యంగా ఉందని మీరు చెప్పండి. అదేమంటే ఎస్ఎల్ మీద దాడులు చేస్తారు, మరలా వాళ్ళు కేసు పెడతామంటే మరలా తిరిగి వాళ్ళ మీద కేసులు పెడతారు. డాక్టర్ సుధాకర్ ఎంత ఘోరంగా చంపాడు మా పిచ్చోడని ముద్ర వేసి, అనంతబాబు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎంత దారుణంగా డోలీ రిజిస్టర్ని చంపేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల ఫ్యాక్షన్ హత్యలండి. ఏంటండి అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ 5 ఏళ్లలో ఎంత విధ్వంసం జరిగింది? ప్రకృతి సంపద ఏ రకం కొల్లగొట్టారు? అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బిత్ర పేరు, అరే నాయన ఏంద్ర అసలు మీరు ఈ రకం తవ్వుతున్నారు ఏంద్రా బాబు అని. చివరికి అన్నమయ్య డ్యాము ఘోరంగా డ్యామ్ కొట్టుకుపోయింది. ఎంత అధ్వానమైన పరిపాలన. కనీసం గేట్లు మరమ్మతులు చేసేదిలే, పులిచెంతల గేట్ ఒకటి ఎగిరిపోయింది, దాన్ని ఎప్పుడో బిగించారు. ఈరోజు డెడ్ స్టోరేజ్ అండి ప్రాజెక్టులు అన్నీ కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల తాగునీటికి అల్లల్లాడిపోతూ ఉన్నారు. సాగునీటి తర్వాత తాగునీటి లేవు అక్కడ. జగనత్తే వానలు పడతాయి, జగనత్తే వచ్చేసి కుంభవృష్టి కురిసిద్ది, ఏంది ఏ సొల్లు కబుర్లు చెప్తారు, ఎన్నాళ్ళు చెప్తారు. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏందయ్యా అంటే, ఇంకా ఎవరన్నా జగన్ వస్తే ఏపీ బాగుపడిద్దని, ఇంకా ఎవరన్నా జగన్ 5 ఏళ్లలో ఏదో మేల్చడం మీరు అనుకుంటా ఉంటే ఒకసారి కింద కామెంట్ తెలియచేయండి, నేను తెలుసుకుంటాను. మెయిన్గా మద్యపాన నిషేధం అని చెప్పి, మద్యపాన నిషేధం చెప్పకుండా ఓట్లు అడగమని చెప్పేసి, మద్యపాన నిషేధం చేయకపోతే మేము ముందుకు రామని చెప్పేసి, తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆ డబ్బులే కదా మీకు పంచుతున్నాం అన్నట్టు. అసలు మేము ఎక్కడ చెప్పామన్నట్టు. అసలు వీళ్ళ దారుణంగా అయిన అబద్ధాలు ఎన్నంటే వద్దు బాబోయ్ అనిపిస్తాం. ఏంటి ఇంక వాళ్ళ గురించి మాట్లాడతాం.